హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఇంతకుముందు DJI Neo 2 డ్రోన్ అన్బాక్సింగ్ చేశాను కదా, దాన్ని నేను 1 మంత్ యూజ్ చేశా. నాకు తెలిసింది చెప్దాం అనుకుంటున్నా. అలాగే ఈ డ్రోన్ కొనడానికి గల కారణాలు ఏంటంటే, మనం ఒక్క పర్సన్ అయినా హ్యాండ్తో కంట్రోల్ చేయొచ్చు, లేదా మనము ఫోన్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. అందుకోసమైనా తీసుకున్న ఈ డ్రోన్ను. ఏంటంటే ఇది ఏఐలా వర్క్ అవుతుంది. ఇందులో చాలా మోడ్స్ ఉంటాయి. అవన్నీ మనం మార్చుకొని చేతితో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొక పర్సన్ మీద ఆధారపడవలసిన అవసరం లేదు. అలాగే ఆర్సీ కానీ ఫోన్ కానీ ఏమీ అవసరం లేదు. ఓన్లీ డ్రోన్ పట్టుకుని వెళ్తే చాలు. ఇప్పుడు మనం ఈ డ్రోన్ ఆన్ చేద్దాం. ఒక ప్రెస్ చేసి ఒక లాంగ్ ప్రెస్ చేస్తే చాలు, డ్రోన్ ఆన్ అవుతుంది. చూసారా, చక్రాలు రన్ అవుతున్నాయి. ఆ తర్వాత ఫ్రంట్కి తిప్పితే కెమెరా కూడా ఆన్ అయ్యి రొటేట్ అవుతుంది కెమెరా. మనం ఇప్పుడు ఈ డ్రోన్ని హ్యాండ్ మూమెంట్తో కంట్రోల్ చేయాలంటే ఫాలో మోడ్లో పెట్టాలి. ఫాలో మోడ్కి మారుద్దాం. ఫాలో మోడ్లో ఉంచి కిందని 3 బటన్స్ ఉంటాయి. మోడ్స్ మార్చుకోవడానికి 2 బటన్స్. ఆ తర్వాత ఇంకో ఆన్ చేస్తే ఒక బటన్, ఆన్ చేసుకున్న బటన్ ఇది. బటన్ ప్రెస్ చేసి చేతిలో పెట్టుకుంటే చాలు, దానంతలో అదే పైకి ఎగురుతుంది. ఇప్పుడు మనం డ్రోన్ని హ్యాండ్ కంట్రోల్ చేద్దామని అనుకున్నాం కదా, 2 చేతులు దగ్గరగా పెట్టి ఆ తర్వాత ఆ 2 చేతులు అలాగా వెడంగా తీసుకుని వెళ్తూ ఉంటే డ్రోన్ వెనక్కి వెళ్తూనే ఉంటుంది. అలాగా ఒక 5 మీటర్స్ ఇలా అంత దూరం వెళ్తుంది. అక్కడి నుంచి మరీ వెళ్తుంది మనం ఎంత ఇచ్చేసిన. నెక్స్ట్ మళ్ళీ మనం డ్రోన్ని దగ్గరికి తీసుకురావాలంటే ఆ చేతులు చాలా దూరంగా పెట్టుకుని అలా దగ్గరగా అలా నెమ్మదిగా తీసుకొస్తూ ఉంటే డ్రోన్ కూడా అలా దగ్గరికి వస్తూ ఉంటుంది. చూసారు, అలా వస్తుంది దగ్గరికి. కింద వీడియో పెట్టాను చూడండి, అలా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం ఒక చేతితో అలా ఒక చేతితో అయితే లెఫ్ట్ రైట్ ఎటు కావాలంటే అటు అలా తిప్పుకొని అలా రైట్ సైడ్ అయితే ఒకసారి ఒక రౌండ్ వేయించుతుంది చూడండి డ్రోన్. అలాగను అదే మన చెయ్యి ఎటు పెడుతుంటే అటు అలా వెళ్తూనే ఉంటుంది అంతే, అంతకుమించి ఇంకేముండదు. పైకి వెళ్తే పైకి, కిందకంటే కిందకి, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. ఓకేనా, అంతే. ఇంకా మన హ్యాండ్ ఎటు తిప్పితే అటు అలాగా రన్ అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత మనకి ఓన్లీ మనల్ని ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం హ్యాండ్ గట్ట ఏం మరి అవసరం లేదు. మనం అది అలాగ ఆఫ్ చేసుకొని వాకింగ్ చేసుకొని వెళ్ళిపోతే చాలు. అలా మన వెనకతలు అది వస్తూనే ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఆ ఎటువైపు నడుస్తూ అలా వెళ్తూ ఉంటాను. డ్రోన్ మనకి కొద్ది దూరంలో ఉంది. దాన్ని దగ్గర తీసుకొచ్చిన తర్వాత మనం అటువైపు అలా వాకింగ్ చేద్దాం. చూసారా, అలా డ్రోన్ వెనకతలు వస్తూనే ఉంటుంది. నడుస్తూ మనం ఎంత దూరం వెళ్ళినా అలా అది వస్తూనే ఉంటుంది. ఒకసారి ఇంకా రన్నింగ్ చేద్దాం. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. రన్నింగ్ చేస్తే ఇంకా వేగంగా వస్తుంది. ఎంత స్పీడ్కి వెళ్ళి మనం వెళ్ళిన స్పీడ్ బట్టి అది కూడా స్పీడ్ పెరుగుతుంది. ఒకసారి ఇక్కడ టర్నింగ్ తిరుగుతాం సడానుకున్నాం. ఒకసారి తిరిగిన వెంటనే మళ్ళీ అది తిరుగుతుందా లేదా, ఓకే తిరుగుతుంది, వస్తుంది. చూసారా, వెనకతలు మళ్ళీ సరళం తిరిగి బ్యాక్ మన వెనకతలో మళ్ళీ వస్తుంది. వస్తూనే ఉంటుంది. మనం వెళ్ళి నడిచే అంత ప్లేస్ ఉంటే చాలు. మరీ డొంకలు వెళ్ళంటే ఏమో వస్తుందో రాదో నాకు తెలియదు. మనం నడిచి వెళ్ళిపోయినంత ప్లేస్ ఉంటే మాత్రం మన వెనకతలు అలా వస్తూనే ఉంటుంది. మనం ఇప్పుడు డ్రోన్ని సర్కిల్ మోడ్లో పెట్టాం. సర్కిల్ మోడ్లో పెట్టిన తర్వాత 3 నెంబర్స్ అయిన తర్వాత అదే పైకి లేస్తుంది. లేచి బ్యాక్కి వెళ్ళి అక్కడి నుంచి వీడియో ఆన్ అవుతుంది. ఇంకా డ్రోను చుట్టూ ఒక రౌండ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి వచ్చి వీడియో ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ మన దగ్గరలోకి వచ్చేస్తుంది. డ్రోన్ మనల్ని ట్రాక్ చేయాలంటే మనం మోడ్స్ మార్చినప్పుడు ఫ్రంట్ ట్రాకింగ్లో మనం కనిపించేలా పెట్టుకుంటేనే అది మనల్ని ఫాలో చేస్తుంది. లేకపోతే సైడ్ అయిపోద్ది. అది మనం చూసుకోవాల్సి ఉంటుంది. డ్రోన్ వచ్చింది, ఇక సేఫ్ పెడితే చాలు, చేతిలో వచ్చి అలాగ ల్యాండ్ అయిపోతుంది. డ్రోన్ ఇప్పుడు మనం సెల్ఫీ మోడ్లో పెట్టాము. ఫస్ట్ డ్రోన్ అన్బాక్సింగ్ వీడియో పెట్టినప్పుడు ఒక అతను నాకు కామెంట్ చేశాడు, హైట్ ఎంత వెళ్తుంది అనేసి. హైట్ అయితే మాత్రం 100 మీటర్ల వరకు నేను పంపించాను. నెక్స్ట్ ఇంకోటి, ఫోటో క్వాలిటీ ఎలా ఉంటుంది అని అడిగారనమాట. అందుకోసమైనా ఫోటో చూపిస్తున్నా. ఇది మనకి సెల్ఫీ మోడ్లో 3 ఫొటోస్ తీస్తుంది. ఫుల్గా దూరంగా లెంత్ ఒకటి ఉంటుంది, నార్మల్ ఒకటి, సగం కనబడేలా ఫోటో ఒకటి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఆగిపోయి మన దగ్గరికి వచ్చేది. ఓన్లీ మనం డ్రోన్లో ఉన్న మోడ్స్తో వీడియో రన్ చేస్తే
చేతిలో ఉన్నప్పుడు అయితే వీడియో కంటిన్యూ అవ్వదు. చేతిలో నుంచి పైకి వెళ్ళి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుద్ది. అక్కడ గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ లైట్ వెలుగుతున్నప్పుడు కానీ మనకి వీడియో రన్ అయినట్టు మనకు అర్థం అవుతుంది అనమాట. అది లేకపోతే వీడియో ఆఫ్లో ఉన్నట్టు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బ్యాక్కి వెళ్తుంది కదా, అక్కడికి ఒక బిట్ వీడియో రన్ అయ్యి ఆగిపోద్ది. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఒక బిట్ రన్ అవుద్ది అనమాట. ఫుల్గా ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి తీసుకొని అయితే వీడియో రన్ అవ్వదు. ఈ డ్రోన్లో ఉన్న ర్యాకెట్ మోడ్ అయితే మాత్రం హైట్ అయితే ఎక్కువ వెళ్ళట్లేదు. హైట్ పరంగా చూసుకుంటే 4 మీటర్లు అంతే. 4 మీటర్లు అంటే సుమారు 12 అడుగులు పైకి వెళ్తుంది అనమాట. అంత హైట్ వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చేస్తుంది. ఇది కూడా సేమ్ అలాగే వీడియో రన్నింగ్. కింద నుంచి స్టార్ట్ అయ్యి ఒక బిట్టు, అటు నుంచి ఇటు మళ్ళీ కిందకి దిగినప్పుడు ఒక బిట్ కింద 2 వీడియోల కింద కన్వర్ట్ చేసి డ్రోన్లోనే స్టోరేజ్ అవుతాయి అన్నమాట. ఓన్లీ దేనికి కనెక్ట్ చేయకుండా ఈ డ్రోన్లో ఎన్ని మోడ్స్ ఉన్నాయో వినండి ఒకసారి. Circle, drone, selfie shot, follow, rocket. ఇంతవరకు మనం ఓన్లీ డ్రోన్తో మాత్రమే అందులో ఏమేమి మోడ్స్ ఉన్నాయో అవి మాత్రం ఇప్పటివరకు మీకు చూపించాను. ఇప్పుడు మనం ఫోన్కి కనెక్ట్ చేద్దాం. ఫోన్లో ఏమేమి మోడ్స్ ఉంటాయో ఎలా వర్క్ అవుతున్నాయి ఇవన్నీ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడండి. ఫోన్కి కనెక్ట్ చేస్తే మోడ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మనం మాన్యువల్ మోడ్లో పెడదాము. మాన్యువల్ మోడ్ ఏంటంటే ఆర్సీ లేకుండా ఓన్లీ ఆర్సీలోనే కంట్రోల్ చేసుకోవచ్చు. దాంట్లో పెట్టి ఇప్పుడు ముందు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. స్క్రీన్ రికార్డ్ చేసి పక్కన పెట్టాను, చూడండి ఒకసారి. ఆర్సీకి అయితే జాయ్ స్టిక్స్ ఉంటాయి, దీనికి కలెక్ట్ కాదు. చూసా అప్ బ్యాక్ ఫ్రంట్ అవన్నీ సైడ్, ఆ సైడ్ ఈ సైడ్ 2 రౌండ్ సర్కిల్లో బటన్స్ ఇచ్చాడు. వాటిని బట్టి మనం చూసుకొని ముందుకి వెనక్కి బ్యాక్కి ఫ్రంట్ అవన్నీ మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డ్రోన్లో వీడియో ఆన్ అవ్వాలంటే అక్కడ రెడ్ బటన్ ఆన్ చేస్తే వీడియో కంటిన్యూ అవుతుంది డ్రోన్లో. ఆ తర్వాత అది మనం ఫోన్కి డేటా కేబుల్ పెట్టి ఆ వీడియోని మనం రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్సీ లేకుండా మాన్యువల్లో మనం ఇలా కంట్రోల్ చేయవచ్చు. కానీ ఇందులో మ్యాప్ అయితే చూపించలేదు. మనకు తెలియకుండా కొద్దిగా దూరం వెళ్తే మాత్రం మళ్ళీ రివర్స్ తెచ్చుకోవాలనుకుంటే వీడియో చూసుకొని అంచనా పెట్టి తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం వేరే మోడ్స్లో పెడదాం. ఇదేదో మాస్టర్ షార్ట్స్ అంట, ఈ మోడ్స్లో పెడదాం. ఏదో ఎలా తీస్తుందో ఒకసారి చూపిస్తాను. వీడియో స్క్రీన్ రికార్డ్ అవుతుంది కదా, చూడండి. అలా ముందుకెళ్ళి ఒక సైడ్ నుంచి బ్యాక్కి వెళ్తుంది. బ్యాక్కి వెళ్ళిన తర్వాత మనం వెనక్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పైకి లెగిస్తుంది. పైకి వెళ్ళి ఆ స్టాప్ బటన్లో చూపిస్తుంది కదా, అందులో మొత్తం 5 మోడ్స్ ఉన్నట్టున్నాయి. ఆ 5 మోడ్స్ 5 బిట్ల కింద వీడియో తీసి డ్రోన్లో స్టోరేజ్ అవుతుంది. అది మనం డౌన్లోడ్ చేసుకుని 5 బిట్లు కలిపేసి మనం వేయవలసి ఉంటుంది. మాస్టర్ షార్ట్స్ అంటే ఒకే వీడియో కింద రావట్లేదు, ఇది 5 బిట్ల కింద వచ్చింది వీడియో. 4 బిట్ స్టార్ట్ అయ్యింది. అది నా దగ్గర నుంచి అలా వెనక్కి తీసుకెళ్తుంది. వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ నా దగ్గరికి మళ్ళీ తీసుకొచ్చేస్తుంది. తీసుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు 5వ బిట్ స్టార్ట్ అవుతుంది. 5వ బిట్ ఇందాక ఇటు సైడ్ సర్కిల్ తిరిగింది కదా, ఇప్పుడు ఇటువైపు నుంచి సర్కిల్ తిరుగుతుంది. ఈసారి సర్కిల్ చుట్టూ తిరిగి మళ్ళీ ఫ్రంట్కి వచ్చింది. ఇందాకలా కాదు, పైకి వెళ్ళి బ్యాక్కి వెళ్ళలేదు, డైరెక్ట్ మళ్ళీ వెనక్కి నుంచి వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, ముందుకి ఫ్రంట్కి. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ స్టాప్ అయ్యింది. ఇంకొక మోడ్స్ ట్రై చేద్దాం. ఇది బుమరింగ్ అని పేరు ఉంది, ఎలా వస్తుందో చూద్దాం. ఇది కూడా ఇంకేం లేదు, ఏదైనా స్టార్ట్ అయ్యి చుట్టూ తిరిగి అలాగ వచ్చి ఫ్రంట్కి వచ్చి మళ్ళీ ఆగిపోతుంది. కాకపోతే బ్యాక్కి వెళ్ళినప్పుడు కొద్దిగా పైకి వెళ్ళి పైన తిరుగుతుంది. ఇది అంతా, ఇంకేం లేదు. ఈ డ్రోన్లో ఉన్న ఫీచర్స్ కొన్ని మాత్రమే చెప్పాను. ఇవన్నీ చెప్పాలనుకుంటే చాలా టైం పడుతుంది. దానికి వచ్చి మనకు కూడా అంతగా తెలియదు, తెలిసిన వరకు చెప్పాను. అది అందులో ఉన్నది రైటో రాంగో నాకు తెలీదు. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. నాకు తెలిసి ఈ డ్రోన్ గురించి ఇంత రివ్యూ చెత్తగా ఎవరు చెప్పరు. నచ్చదని అనుకోలేదు, కానీ నచ్చకపోయినా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రోను ఛార్జింగ్ టైం అయితే మాత్రం ఒక్కొక్క బ్యాటరీ 15 నిమిషాలు వస్తున్నాయి. అలా 30 నిమిషాల వరకు మనం ఇది ప్లే చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇలా సైడ్ గ్రిల్స్ ఉన్నాయి కదా, అవి తీస్తే ఏమో ఇంకా ఎక్కువ టైం రావచ్చేమో, కానీ నాకైతే ఒక్కొక్క బ్యాటరీ 15 నిమిషాలు వచ్చింది. ఛార్జింగ్ ఎక్కించడానికి మాత్రం దీనికి బాగా టైం పడుతుంది.
కాకపోతే నా కాడ ఉన్న ఛార్జరు అది తక్కువ కెపాసిటీ అనుకుంటా. 120 వాట్స్ ఛార్జర్ అయితే ఇంకో కొద్దిగా వేగం ఎక్కువ వచ్చేమో మరి తెలియదు, చూడాలి.